కొంతమంది ఆరోగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఇట్లా రకరకాలుగా ఒక ఉద్యోగం కోసం ఎదురు చూడడం అన్నా సరే, లేకపోతే ఒక వివాహం కోసం ఎదురు చూడడం అన్నా సరే మనుషులు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాం, అసలు దేవుడు ఎందుకు మన చేత ఇంత వెయిట్ చేపిస్తూ ఉన్నాడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సార్లు ఏమవుద్దంటే సృష్టిలో ఒక ధర్మం ఉంటుంది. ఏంటా ధర్మం అంటే విత్తడం, కొయ్యడం అని. ఏంటది అంటే ఒక గింజని విత్తిన వెంటనే మనకు వెంటనే ఫలితం వచ్చేస్తుంది అంటారా? లేదు. ఒక గింజను విత్తిన తర్వాత ఎప్పటికో దానికి ఆ ఫలం అనేది మనకు వస్తుంది అనమాట. అదేవిధంగా ఒక గింజని, అదేవిధంగా ఒక పండు అనుకోండి, పండు అయితే ఇంకా లేట్ అవుద్ది. ఒక వరి మొక్క అనుకోండి, తక్కువ సమయంలో. అంటే సృష్టిలో ఈ విధంగా విత్తడానికి కొయ్యడానికి మధ్య ఉండే గ్యాప్లో ఏమవుద్దంటే కొన్నిసార్లు మనకు ఈ విధంగా లేట్ అవుతాం. దేవుడు కొన్నిసార్లు లేట్ చేసేదాన్ని ఇక దేవుడు నాకు ఇవ్వడేమో అని అనుకుంటాం. దేవుడు 2 జవాబులు చెప్తాడు. ఏంటనంటే నేను ఇవ్వను అని చెప్తాడు. రెండోది ఏం చెప్తాడంటే నేను ఇప్పుడు ఇవ్వను అని అంటాడు. ఏమంటాడు? ఇప్పుడు ఇవ్వను. ఉదాహరణకి ఒక పిల్లోడు బైక్ అడిగాడు అనుకోండి. ఒక పిల్లోడికి బైక్ అవసరమా లేదా ఈ రోజుల్లో? కానీ ఎప్పుడు అవసరం? ఆ పిల్లోడు 5వ క్లాస్ చదివేటప్పుడే వాడికి బైక్ అవసరమా? లేదు. ఇస్తాను రా కానీ ఇప్పుడు ఇవ్వను అని. అట్లాగే మనం కూడా కొన్ని విషయాల్లో మనం దేవుడిని అడిగేటప్పుడు దేవుడు ఇవ్వనురా అని చెప్పడం లేదు. కొన్నిసార్లు ఇప్పుడు ఇవ్వను అని మాత్రమే మనకు చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకొన్నిసార్లు ఏం చేస్తామనంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మనల్ని అవమానిస్తారు. ఏంది నీ దేవుడు ఏదో చేస్తాడన్నావు, నీ దేవుడు ఏదో బిడ్డలు ఇస్తానన్నాడు, ఏదో ఏం చేస్తాడు నీ దేవుడు అని చెప్పి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మనం దేవుడి దగ్గర వేచి ఉంటే మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. ఇవే కాకుండా పరిస్థితులు కూడా ఏం చేస్తాయంటే వెయిట్ చేసే సమయంలో మనల్ని భయపెడతా ఉంటాయి. ఈ విధంగా దేవుడి దగ్గర ఈ యుద్ధం చేసే సమయంలో అన్నా సరే, లేకపోతే ఎదురు చూసే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు కొద్ది విషయాలు చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. మొట్టమొదటిది రాసుకోండి. మనం ఎదురు చూసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిది తొందర తప్పులు చేసే విధంగా చేస్తుంది. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తొందర తప్పులు పడే విధంగా చేస్తుంది. ఇప్పుడుండేటువంటి టెక్నాలజీ ఎంత స్పీడ్ టెక్నాలజీ అయిపోయిందంటే ఏదన్నా జలుబు వచ్చినా కానీ ఊరికి ఒక ట్యాబ్లెట్ వేస్తే కానీ ఇప్పుడు అంత అడ్వాన్స్ మెడిసిన్స్ వచ్చేసాయి. ఫోన్లో ఏదన్నా బుక్ చేస్తే చాలు వెంటనే అంతా కూడా వచ్చేస్తాయి అనమాట. అంటే చాలా స్పీడ్గా వాతావరణం అంతా అయిపోయేసరికి మనుషుల్లో కూడా ఏమవుతుందనంటే అంత స్పీడ్ అనేటువంటి ఆలోచన, మైండ్ సెట్ అనేది వచ్చేస్తూ ఉంది. అయితే ఈ స్పీడ్లో ఏమవుద్దంటే కొన్నిసార్లు మనమే బొక్క బొర్రెలు పడే అవకాశం ఉంటుంది. చూడండి, సామెతలు 19:2 ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి తెలివి లేనివాడుగా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును అని. జీవితంలో కొన్నిసార్లు కూడా మనం పెళ్ళిళ్ళు చేసే విషయంలో అయినా సరే తొందరపడతా ఉంటాం. ఇంకా ఈ వ్యాపారం వద్దు, ఈ వ్యాపారాన్ని క్లోజ్ చేసేద్దాం అని విషయంలో కూడా కొన్నిసార్లు మనం తొందరపడతా ఉంటాం. ఇంకా ఈ ఉద్యోగం కాదు, వేరే ఉద్యోగానికి వెళ్ళాలా, నాకు జీతం చాలడం లేదని చెప్పి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసే సమయంలో అయినా సరే మనం ఈ విధంగా తొందరపడతా ఉంటాం. తొందరగా ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి చాలా ఫేక్ కంపెనీలో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, ఫ్రాడ్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు చేస్తారు. ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా తెలియదు అది ఒక ఫ్రాడ్ కంపెనీ. మనం తొందరపడి మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండానే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవడం, ప్రిపేర్ అవ్వకుండానే ఎగ్జామ్కి అటెండ్ అయిపోవడం, ఇట్లా తొందరపడతాం. ఏందబ్బా ఈ జబ్బు తగ్గడం లేదు, ఆపరేషన్ చేసుకుంటే పీడ వదలద్దా, తొందరపడి ఆపరేషన్ కూడా చేయించుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలని అంటే తొందరపడ్డాన్ని నేర్చుకోకూడదు, అట్టని లేట్గా ఆలస్యం చేయడాన్ని నేర్చుకోకూడదు. అంటే ఇప్పుడు ఏముందిలే తొందరగా నిదానంగా వెళ్దాం డాక్టర్ దగ్గరికి అని అట్టా ఆలస్యం చేయకూడదు, అట్టా తొందరపడకూడదు. మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్గా అసలు కరెక్ట్ టైం ఏది అని తెలుసుకోవాలన్నమాట. దానికి మనకు జ్ఞానం కావాలి. కాబట్టి ఎదురు చూసే సమయంలో నా భర్తని నా భార్యని మారుస్తాడు అని ఎదురు చూసే సమయంలో మనం మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే తొందర తప్పులు చేసే విధంగా చేస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు స్పందించే సమయం సరైనది అని గుర్తించాలి. ఏం గుర్తించాలి? దేవుడు ఎప్పుడన్నా సరే స్పందిస్తే ఆయన సమయం కరెక్ట్గా ఉంటుందండి. కొన్నిసార్లు మనం చేయాల్సిన పని అంటూ ఏం ఉండదు, దేవుడే పని చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం గింజ మాత్రమే భూమి మీద వేయగలం, అది మొలిపించే విధంగా ఏ మనిషి అన్న చేయగలదా? వేస్తే వస్తుందని అంత మాత్రమే తెలుసు, అది వేస్తే రాలేదంటే ఎందుకు రాలేదో కూడా సరిగ్గా కారణాలు తెలియదు. కాబట్టి భూమి ఒక గింజని మొలిపించాలన్నా, రోజు అది ఎదగాలన్నా, లేకపోతే ఏం కావాలన్నా సరే మనకు దేవుడి యొక్క సమయం, దేవుడి యొక్క అది మనకు కావాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మూడోది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎంత ఎక్కువ సిద్ధపరిస్తే అంత ఎక్కువ ఆశీర్వాదం మనకు రాబోతుందని అర్థం చేసుకోవాలి.
మూడోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి, దేవుడు ఎక్కువ సమయం మన దగ్గర తీసుకుంటున్నాడని అంటే దేవుడు గొప్ప దాన్ని మనకి ఇవ్వబోతున్నాడని. ఎక్కువసేపు మనల్ని వెయిట్ చేపిస్తున్నాడని అంటే గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వబోతున్నాడని మనకు అర్థం. ఇప్పుడు చెప్పాను కదా యోసేపు అనే వ్యక్తికి దేవుడు ఒక 17 సంవత్సరాల వయసులో నేను గొప్పవాడిని చేస్తానురా అని చెప్పాడు. 17 సంవత్సరాల వయసులో నేను గొప్పవాడిని చేస్తానురా అని చెప్పాడు. అయితే ఎప్పుడు చేశాడంటే 30 సంవత్సరాలకి ఆ వ్యక్తిని గొప్పవాడిని చేశాడు. మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది? 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. మీరు ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు? బైబిల్లో దావీదు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కూడా చిన్నప్పుడు నేను గొప్పవాడిని చేస్తారా అని అన్నాడు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు నా మీద భక్తిగా ఉన్నావు, నేను గొప్పవాడిని చేస్తాను అన్నాడు. ఆయన్ని కూడా ఎప్పుడు గొప్పవాడిని చేశాడంటే ఆ మాట చెప్పిన 15 సంవత్సరాల తర్వాత గొప్పవాడిని చేస్తాడు. కూలోడు అవ్వడానికి ఎక్కువ సమయం అవుద్దా అంటే, ఒక కూలోడిని సిద్ధపరచడానికి ఎక్కువ టైం తీసుకుంటారా, ఒక డాక్టర్ని సిద్ధపరచడానికి ఎక్కువ సమయం తీసుకుంటారా సమాజం? కూలోడు అవ్వడానికి పెద్ద ఏం మళ్ళీ 10వ క్లాస్ మానేసినా కూలోడు అయిపోవచ్చు. అదే కానీ ఒక డాక్టర్ అవ్వాలంటే మటుకు అటు చదివితే కుదరదు, దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్ అన్నా సరే టైం పట్టదా? అదేవిధంగా దేవుడు మన దగ్గర ఎక్కువ టైం తీసుకున్నాడు అంటే పెద్దోటికి నేను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి దానికి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటే ముందు నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవాలి. ఏదంటే అది కోసేస్తే ఇంక మనుషుల ప్రాణాలు కదా. కాబట్టి డాక్టర్లు చాలా జాగ్రత్తగా వాళ్ళకి అంత ట్రైనింగ్ అంత సమయం సిద్ధపరుస్తారు. దేవుడు కూడా మనకి ఏదైనా సరే గొప్పది అప్పచెప్తా ఉన్నాడు అని అంటే ఆ గొప్పదాన్ని కాపాడడం కోసం అన్నా సరే మనల్ని అంతగా ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దాన్నే మనం 4 చూడండి, ఒకవేళ ఈ లేట్ చేసే టైం అంటే మన దగ్గర ఏ లోపం లేకుండా ఉండాలంటే మనం స్పీడ్గా సిద్ధపడేది నేర్చుకోవాలంటే 4 మనం చేయాల్సింది ఏంటంటే సిద్ధపడే సమయంలో దేవుడు నేర్పే పాఠాలని రాసుకోవాలి. ఏం చేయాలి? ఉదాహరణకి ఇశ్రాయేలీల ప్రజలకి వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొస్తా ఉన్నాడు దేవుడు. తీసుకురావడానికి అంటే ఐగుప్తు నుంచి ఏ వాగ్దానం చేశాడో ఆడికి వెళ్ళిపోవడానికి 8 లేదా 11 రోజులు ఆ గ్యాప్లో వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు ఎంత టైం పట్టిందంటే 40 సంవత్సరాలు పట్టింది. ఏం నేర్పించాలనుకున్నాడు దేవుడు? దేన్ని సిద్ధపరుస్తున్నాడంటే వాళ్ళలో విశ్వాసాన్ని మొలకెత్తిస్తా ఉన్నాడు. దేన్ని మొలకెత్తిస్తున్నాడు? వాళ్ళలో విశ్వాసం రావట్లే. ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, వాళ్ళలో విశ్వాసంగా రావడంలే. ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు, పాయలుగా చేశాడు. చాలా అద్భుతాలు చేశాడు ఆయన. బండ నుంచి నీళ్లు రప్పించాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇవన్నీ చేశాడే కానీ మళ్ళీ ఇంకో కష్టం వచ్చినప్పుడు అమ్మాయి ఇన్ని కష్టాల్లో దేవుడు నాకు సహాయం చేశాడు, ఈ కష్టంలో కూడా దేవుడు సహాయం చేస్తాడని నమ్మకంతో ధైర్యంగా ఉండలేకపోతా ఉన్నారు. ఇంకా నేర్చుకోవట్లేదురా, ఇంకా నేర్చుకోండి, ఇంకా కొంచెం కొన్ని కష్టాలు బాగా ట్రైనింగ్ తీసుకోండి అని దేవుడు వాళ్ళకి 40 సంవత్సరాలు ఇంకా దేవుడికి ఒక పాయింట్కి ఏమైందంటే వీళ్ళకి నేర్చుకోర్రా, వీళ్ళు వేస్ట్ అని అర్థమైపోయి వాళ్ళ తరానికి ఆశీర్వాదం ఇవ్వాల దేవుడు. ఎవరికి ఇచ్చాడంటే వాళ్ళ పిల్లల తరానికి ఆశీర్వాదం ఇచ్చింది. కాబట్టి కొన్నిసార్లు దేవుడు కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆశీర్వాదం కావాలని చెప్పి. వాళ్ళకి విశ్వాసం లేకపోతే వాళ్ళకి కూడా ఆశీర్వాదం ఇవ్వడు. ఎవరు ఆశీర్వాదం పొందుకుంటారంటే వాళ్ళ పిల్లలు ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి మనం అట్లా కాకుండా జాగ్రత్తగా నేర్చుకోవాలి అంటే దేవుడి పాఠాలు దేవుడు మన జీవితాల్లో మన అనుభవాల్లో ఏదైతే నేర్పిస్తున్నాడో వాటిని జాగ్రత్తగా రాసుకోవాలి. 5వది ఏం చేయాలంటే పట్టుదల ప్రత్యేక రీతిలో వృద్ధి చెందేలా చేస్తుందని గుర్తించాలి. 5వది ఏంటి? పట్టుదల ప్రత్యేక రీతిలో వృద్ధి చెందే విధంగా చేస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. పట్టుదల ఎప్పుడు అవసరం? బట్టతల కాదు, పట్టుదల ఎప్పుడు అవసరం? ఎప్పుడు పట్టుబడతారు? వెయిట్ చేసేటప్పుడే పట్టుబడతారా లేదా? ఒక ఉద్యోగం కావాలి, కొంతమంది ఉద్యోగం కోసం ఒక మొదటి ఎగ్జామ్ రాకపోయినా 2వ ఎగ్జామ్ రాకపోయినా పట్టుబడతారన్నమాట. దేవుడు నాకు పిల్లలు ఇవ్వాల్సిందే పట్టుబడతారనమాట. దేవుడు నా వ్యాపారాన్ని దీవిస్తాడు, వేరే వ్యాపారాన్ని మార్చడు, అదే వ్యాపారంలో ఉంటారు, అదే ఉద్యోగంలోనే ప్రమోషన్ దేవుడు ఇస్తాడని వెయిట్ చేస్తారు. ఇట్లా దేవుడి దగ్గర దేనికోసమన్నా సరే వెయిట్ చేసేటప్పుడు మనకి ఏం అవసరం అని అంటే పట్టుదల అనేది అవసరం. ఈ పట్టుదల ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని మంచి షేప్లో అయ్యే విధంగా చేస్తుంది. ఇందాక చెప్పాను కదా దేవుడు ఆయన రూపంలో మారుస్తాడని. అలా రూపంలో మార్చాలంటే ఈ పట్టుదల అనేటువంటి ఈ గుణం అనేది చాలా ఇంపార్టెంట్. అది లైఫ్లో చాలా యాంగిల్స్లో ఆ వ్యక్తిని మారుస్తుంది అనమాట. యాకోబు 1వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, మీరు పరిణతి చెంది సంపూర్ణులై ఏ విషయంలో కొదువలేని వారై ఉండేలా పట్టుదల తన పనిని చేయనివ్వండి. ఏం చేయనివ్వమంటున్నాడు? కొన్నిసార్లు కొంతమంది వ్యాపారస్తులు అన్నా సరే కరోనా సమయంలో ఎవరన్నా సరే వ్యాపారాలు చేసేటప్పుడు అప్పులు చేస్తారు. కొన్నిసార్లు వ్యాపారం సరిగ్గా జరగకపోతే
లాస్ అయిపోద్ది. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంక సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని, వ్యవసాయం చేసేవాళ్ళు అన్నా సరే ఇక మన వల్ల కాదు బతకడం కాదని చనిపోవాలని అనుకుంటారు. అయితే కొంతమంది గొప్పోళ్ళు కూడా ఉంటారు. గొప్పోళ్ళు అంటే ఎవరు? 1000 కోట్లు వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళకి నెలకి ₹1,00,000 వడ్డీ పెరుగుతూ ఉంటే, వీళ్ళకి నెలకి వ్యాపారం సరిగ్గా జరగకపోతే ఎంత వడ్డీ పెరగద్దంటే 100 లక్షలు, ₹1,00,00,000 అంత వడ్డీ పెరగద్ది. ఇప్పుడు కరోనా లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది? చిన్నవాళ్ళకి ఎక్కువ నష్టం వస్తుందా? పెద్దవాళ్ళకి ఎక్కువ నష్టం వస్తుందా? కరోనా సమయంలో 2 సంవత్సరాలు వ్యాపారాలు ఏం జరగల. తయారు చేసిన కార్లన్నీ అక్కడే ఉన్నాయి, తయారు చేసిన బైకులన్నీ అక్కడే ఉన్నాయి, సినిమాలు తీసుకున్న సినిమాలన్నీ అక్కడే ఉన్నాయి. అవన్నీ చేయాలనంటే, అంత పెద్ద పనులు చేయాలంటే లోన్లు తెచ్చుకోవాలా, అప్పులు తెచ్చుకోవాలా, వీటన్నిటికీ వడ్డీ అయిపోద్ది. అంత కష్టం ఎవడు భరించగలరు? ఎవడు భరించగలడు? ఈ సాదాసీదా 2 లక్షలకే నేను ఆత్మహత్య చేసుకుంటాను భయపడేవాడు భరించగలడా? అంత గొప్ప ఆశీర్వాదాన్ని తట్టుకునే శక్తి వీడికుందా? లేదు. దేవుడు ఆ స్థితిలో కూడా దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. ఆ స్థితిలో కూడా వాళ్ళకి దేవుడు సమాధానం ఇస్తాడు. అయితే అది వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలి? ముందు ఆ 2 లక్షల అప్పు దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మా ఆయన దీని 2 లక్షలకి ఎంత టెన్షన్ పడిపోతున్నాడు, వీడికి 20 లక్షలు ఇస్తే ఎంత టెన్షన్ పడతాడో వీడని చెప్పి దేవుడు ఎప్పుడో, ఎందుకంటే నీకు అంత నువ్వు ఓవర్గా ఇచ్చి నువ్వు ఓవర్గా టెన్షన్ పడి నరాలు చిట్లు పోయాకన్నా అసలు నీకు ఎందుకు అంత ఇచ్చి గమ్ముగా పెట్టడం మేలు, పాపం వదిలేద్దాం అని అనుకుంటాడు. అంటే వీళ్ళకి ఏంటి ఆ విశ్వాసం అంటే, వాళ్ళు గతంలో చాలా పరిస్థితులు నేర్చుకున్నారు, చాలా అవరోధాలు నేర్చుకున్నారు, ఎన్నో చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అది వచ్చినప్పుడు గతంలో చాలా వచ్చాయి, చాలా చూసాం, ఇది అంతకన్నా మించింది కావచ్చు, వెయిట్ చేస్తాం అని చెప్పి విశ్వాసాన్ని నేర్చుకున్నప్పుడు ఎంత బలమైన కష్టం వాళ్ళు ఎదురుగా ఉన్నా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తారు వాళ్ళు. కాబట్టి దేవుడు విశ్వాసం ఉన్న వాళ్ళనే దీవిస్తాడు, కానీ అందరిని దీవించలేకపోతా ఉన్నాడు. అది కాబట్టి పట్టుదల ఏం చేస్తుందంటే, గొప్ప ఛాలెంజెస్ని కూడా మనం ఎదుర్కొనే విధంగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, మన ఎమోషన్స్ని కూడా స్టెబిలిటీగా ఉంచుద్ది అనమాట. ఎమోషన్స్ని స్టెబిలిటీగా ఉంచద్దంటే అర్థం ఏంటి? మన భావోద్వేగాలు ఓవర్గా భయపడకుండా, ఓవర్గా చింతించకుండా, కూల్గా ఉండేటట్టు ఏం చేస్తుందంటే పట్టుదలే చేస్తుంది. ఏం చేస్తుంది? దావీదు ఆయన దేవుడు ఆయనకి రాజ్యం ఇస్తాడని చెప్పి 15 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈ 15 సంవత్సరాలు ఎన్నో అటాకులు జరిగాయి ఆయనకి, ఎన్నోసార్లు ఆయన మీద అటాకులు జరిగాయి, ఎన్నో యుద్ధాలు చేశాడు. యుద్ధం చేసే ప్రతిసారి భయపడాలా వద్దా? ఆ తర్వాత ఆయనకి భయం ఇలా, ఆయన చచ్చిపోయేదాకా కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏమంత భయపడలా. చూడండి ఆయన ఏమన్నాడు, కీర్తనల గ్రంథం 27:3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను, యుద్ధంలో ప్రజలు నా మీద విరుచుపడ్డప్పటికే నేను భయపడను, ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకున్నాను. నా కిడ్నీలు 2 చెడిపోయినప్పటికీ నేను భయపడను, నా లివర్ పోయిందని డాక్టర్ చెప్పినప్పటికీ నేను భయపడను, ఇక నువ్వు బతకవు అని చెప్పినప్పటికీ నేను భయపడను. ఎట్లా వస్తుంది ఆ విశ్వాసం మనిషికి? నా వ్యాపారం అంతా అప్పుల్లో ఉన్నప్పటికీ నేను భయపడను, నా బ్యాంకులో బ్యాలెన్స్ అంతా పోయినప్పటికీ నేను భయపడను. ఆ ఎమోషనల్ స్టెబిలిటీ ఎట్లా వస్తుంది మనిషికి? ఆ భావోద్వేగాలు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయనకి ఏం కాదని ధైర్యంగా ఉండే స్టెబిలిటీ ఎట్లా వస్తుందంటే, పట్టుదల పట్టి దేవుడి దగ్గర వెయిట్ చేసే వాళ్ళే అంతటి విశ్వాసాన్ని నేర్చుకోగలరు. సాధారణమైన వాళ్ళకి సాధ్యపడదు. ఆరోది ఏంటంటే, దేవుడు ఆలస్యం దొంగ భక్తుల్ని దూరం చేస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇట్లా పట్టుదల అందరు పట్టలేరు. కొంతమంది వెళ్ళిపోతారు, ఇంక ఈ దేవుడు వీళ్ళేరా, ఇంక ఈ దేవుడు వేస్ట్లేరా అని చెప్పి. ఏడోది ఏం చేయాలనంటే, దేవుడి దగ్గర వెయిట్ చేసే సమయంలో అడిగినది పొందుకున్నామని నమ్మాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గర ఏదైతే అడిగామో అది దేవుడు ఇచ్చాడని మనం నమ్మాలి. మార్కు సువార్త 11:24 చూడండి, నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు. ఏం చేయాలంట? మీరు దేవుడి దగ్గర పలానా దానికోసం వెయిట్ చేస్తున్నాం, దాన్ని అడుగుతున్నాం అని అంటే ఏం చేయాలంటే, అది దేవుడు నాకు ఇచ్చేశాడు అని నమ్మాలంట. అలా నమ్మితే ఏమవుద్దనంటే, మనం ముందు నుంచే సిద్ధపడతాం. కాబట్టి దేవుడు ఏదైతే మనం అడిగామో అది దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు చేశాడని నమ్మి దానికోసం మనం ఏదైతే నేర్చుకోవాలో, దానికోసం మనం ఎట్లయితే ప్రవర్తించాలో ఆ విధమైన ప్రవర్తనతో ఉండాలి. ఇంకోటి ఏంటంటే, అలా నమ్మినందువల్ల మనం ముందుగానే సిద్ధపడతాం. రెండోది, నమ్మినందువల్ల ముందుగానే ఆనందం వస్తుంది. ఇప్పుడు అన్న సరే దేవుడిని ఒక వస్తువు అడిగాం, ఈ ట్యాబ్ అడిగిన తర్వాత దేవుడు ఇంకా ఇవ్వలేదు, దేవుడు ఇచ్చేసాడని నమ్మేసాం అనుకోండి, ట్యాబ్ ఇచ్చే ఆనందం ఇచ్చిన తర్వాత రావాలి. కానీ మనకి ఎప్పుడు వస్తుందంటే ముందే వచ్చేస్తుంది. ఎందుకని? మనం నమ్మేసాం కాబట్టి.
కాబట్టి దేవుడు సీఎం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆనందించడు, సీఎం చేయక ముందైనా సరే ఆనందిస్తాడు. ఎందుకని? దేవుడు నన్ను సీఎం చేయబోతా ఉన్నాడు, దేవుడు నన్ను సీఎం చేయబోతున్నాడని ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకని? వేచి ఉండడంలోనే, విశ్వాసంలోనే నిరీక్షణ అనేది ఉంటుంది, అంటే ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశే ఆ వ్యక్తిని ఆనందంతో ముందుకెళ్ళే విధంగా చేస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ ఆశ ఉండదు. ఆ ఆశ ఉండదు కాబట్టి నిరాశతో వాళ్ళు ఏ పనినైతే మొదలు పెట్టారో పనిని వదిలేస్తారు. కాబట్టి ఆశ ఆనందాన్ని ఇస్తుంది, ఆ ఆనందం ఇంకొక అడుగు ముందుకెళ్ళే విధంగా చేస్తుంది. కాబట్టి దేవుడు అందుకే ఏమంటున్నాడంటే, మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని పొందుకున్నామని నమ్మండి అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, మనం అడిగేటప్పుడు దేవుని చిత్తానుసారంగా అడగాలి. ఎట్లా అడగాలి? దేవుని చిత్తానుసారంగా అడగాలి. అంటే దేవుడికి ఇష్టమా కాదా అన్నది అడగాలి. దేవుడికి ఇష్టం లేదని అడిగితే అప్పుడు దేవుడు ఇస్తాడా? దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకోవాలన్నా కానీ ఏం చేయాలి? ముందు దేవుడి గురించి జ్ఞానం పెంచుకోవాలన్నమాట. కాబట్టి దేవుడు రాజ్యాన్ని, నీతిని ఎదగనంటే అవన్నీ పక్కన పెట్టేసి భూమి మీద ఉండే అన్నీ ఎదుగుతూ ఉంటాం మనం. ఇంకేడ నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి అవన్నీ.